అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, అమ్మాయిల కంటే మహిళలకు సౌందర్యం పెరగడానికి సాధనలు ఉంటాయంట. అంటే అప్సరస సాధన, అది ఊర్వశి సాధన అని చెప్పేసి. ఇదంతా నిజమా, ఉంటుందా? నిజమే. ఎలా అంటే హ్మ్. మనము మానవులం. హ్మ్. మనలో మనుషుల్లోనే ఎన్ని రకాలు ఉన్నారు? అమెరికాలో ఉన్న వాళ్ళేమో తెల్లగుంటారు, సౌత్ ఆఫ్రికాలో నల్లగుంటారు. ఇలా హ్మ్. అట్లాగే ఈ ఎన్ని జాతులు స్పీసెస్ ఉన్నాయి. పాములు, గిములు, రెప్టైల్స్, కుక్కలు, హ్మ్. ఇలా సృష్టికి అనంతం అనమాట. అలా మనిషి కంటే కూడా ఫ్రీక్వెన్సీ హైయర్ ఎనర్జీస్ ఉంటాయి. వాటిని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరస్సులు, దేవతలు అంటాం. కిందకేమో డౌన్‌ఫాల్, ప్రేతాత్మలు, ఆత్మలు, ఇవన్నీ భూతాలు, దెయ్యాలు, ఇవన్నీ మనిషి కంటే కిందవి. ఈ అప్సరస్సులంటే ఎవరంటే ఇంద్రుడి దగ్గర వేశ్యలనమాట. ఇంద్ర సభలో నాట్యం చేసేటటువంటి వాళ్ళు. హుహు. అయితే వీళ్ళేంటి, రంభ మొట్టమొదట. ఈ రంభ చాలా అందగత్తె. హ్మ్. ఆమెనసలు బ్రహ్మదేవుడి మనస్సు నుంచి పుట్టింది. హుహు. అలాగే నెక్స్ట్ ఊర్వశి. ఒకసారి నరనారాయణులైనటువంటి అర్జునులిద్దరూ కలిసి తపస్సు చేస్తుంటే బదరికావనంలో ఇంద్రుడు, ఎవరు తపస్సులు స్టార్ట్ చేసినా ఇంద్రుడికి భయం పట్టుకుంటది. ఎందుకు? అమ్మో! వీళ్ళు ఇంద్ర పదవి కోసం నా సింహాసనంకి ఎసరు పెడుతున్నారు అని. అందుకని రంభని పంపిస్తాడు వీళ్ళ తపస్సును చెడగొట్టేయమని. అందరికి అదే డ్యూటీ, ఆయన పని. అయితే ఇక్కడ పంపించింది ఎవరి దగ్గరికి? కృష్ణార్జునుల దగ్గరికి పంపారు. నరనారాయణుడు అంటే కృష్ణార్జునుడు. విష్ణుమూర్తి దగ్గర వెటకారాలాడితే ఎట్లా ఆయన? అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి నారాయణుడు ఏం చేస్తాడంటే, తన ఊరువు అంటే తొడ, తన తొడలో నుంచి ఇలా సృష్టిస్తాడు. ఎవరిని? ఊర్వశిని. ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి. ఈమె హుహు. సెకండ్ సౌందర్యవతి. ఈమె కూడా సెకండ్ అప్సరస. ఇక మూడోది మేనక. మేనక కూడా చాలా సౌందర్యవంతురాలు. ఆమె కూడా బ్రహ్మ మానస పుత్రిక. అండ్ అలాగే నాలుగోది తిలోత్తమ. వీళ్ళందరూ అప్సరసలనమాట. అసలు అందంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా బ్యూటిఫుల్ వీళ్ళు. అటువంటి వీళ్ళ యొక్క సాధన ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి అంత సౌందర్యంతో పాటు అప్సరస వాళ్ళకున్న ఎనర్జీస్ కూడా మనకొచ్చేస్తాయి. హుహు. ఎలాగంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం. ఆంజనేయ స్వామి అంత ధైర్యం రావాలి. ఆంజనేయ స్వామి అంత తేజస్సు, వేగము ఇవి రావాలి. చిరంజీవి గారు సక్సెస్‌ఫుల్ అయ్యారు, మెగాస్టార్. ఆయన ఆంజనేయ స్వామి పూజ చేసాడు కాబట్టి స్టెప్స్ స్పీడ్‌గా వచ్చారు. నంబర్ 1 పొజిషన్‌కెళ్ళిపోయాడు. అదే మనలాంటోళ్ళు ఏం చేస్తాం? ఆంజనేయ స్వామి పూజ చేసి ఒక తాటాకు చప్పుడు అయిందనుకో ఎక్కడన్నా చీకట్లో, భయపడిపోతాం. ఎందుకు? ఆంజనేయ స్వామి చేసే పూజ అంటే ఆంజనేయ స్వామి అంత ధైర్యం రావాలి, ఎక్కడొస్తుంది? అలా మనం డెడికేటెడ్‌గా అన్‌కండిషనల్ సరెండరెన్స్‌తో మనం చేసినప్పుడు ఈ యొక్క అప్సరస్సులు మనకి ఎనర్జీనిస్తాయి. ఓ హుహు. ఓ మేనకా సాధన గురించి చెప్తాను. ఆ నియమాలేంటో హ్మ్. చెప్పండి గురుగారు. మేనక గురించి చెప్తాను చూడు. హ్మ్. మేనక అత్యంత సౌందర్యవంతురాలు. హ్మ్. ఫస్ట్ ఈయన తపస్సు చేస్తున్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే రంభను పంపాడు, ఊర్వశిని పంపాడు. ఫెయిల్ అయిపోయాడు. హ్మ్. అసలు విశ్వామిత్రుడంటే అంతకుముందు ఒక రాజు అనమాట. కౌశికుడనే రాజు. ఆ రాజు ఏం చేశాడు? వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్తాడు. భూమంతా జయించుకుంటూ వస్తూ ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికొస్తే అక్కడ ఒక కామధేనువు ఉంటుంది. అంటే ఆవనమాట. ఆ కామధేనువు వీళ్ళందరికీ ఫుడ్ పెడతారని విశ్వామిత్రుడు చెబుతాడు. "ఇంతమందికి ఫుడ్ ఎలా పెడతారు మీరు?" అంటే, "క్షణంలో నేను వండిచ్చేస్తానని" చెప్పేసి కామధేనువు చెప్పగానే అది వెంటనే పాలిచ్చినట్టుగా ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ రకరకాల ఐటెమ్స్‌తో ఫుడ్ పెట్టేసరికి మొత్తం ఈ సైన్యము, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు వీళ్ళంతా తినేసి, ఇది రాజు అయినటువంటి నా దగ్గరుంటే బావుంటుందని నాకిచ్చేయమంటాడు. వశిష్ఠుడు అంటాడు, లేదు ఇది నా దగ్గర ఉంటుందంటే, వాళ్ళేం చేస్తారు, యుద్ధం చేస్తారంటాడు. యుద్ధం చేస్తారంటే ఈ యొక్క కామధేనువు నుంచి మొత్తం సైనికులొచ్చి ఈ విశ్వామిత్రుడి సైన్యాన్నంతటిని ఓడించేస్తాయి. హ్మ్. ఓడించేస్తే ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం, క్షాత్రబలం అని చెప్పేసి ఈ క్షాత్రబలం వేస్ట్. భుజబలం వేస్ట్. వశిష్ఠుడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ బలమే కరెక్ట్. ఎందువల్లంటే, నేను ఇంత పెద్ద రాజయ్యి, ఇన్ని లక్షల సైన్యం ఉండి ఓడిపోయాం ఒక బ్రాహ్మణుడి చేతిలో అని చెప్పేసి, అప్పుడు ఆ ఆవుని ఏం హ్మ్. చేస్తాడు, వదిలేసి ఇంకా నేనే తపస్సు చేసుకొని నేను కూడా వశిష్ఠుడిలా బ్రహ్మర్షి అయిపోతానని తపస్సు మొదలెట్టేస్తాడు. హుహు. మొదలుపెట్టేసరికి ఇంద్రుడికి భయం పుట్టుకుంటది. ఈయనేమో బ్రహ్మర్షి అవ్వడానికి పెట్టుకుంటే, ఆయనకేమో ఇంద్రసభ ఎక్కడ దొబ్బేస్తాడో, ఇంద్రుడి సింహాసనం అని ఆయన భయం అయింది. హ్మ్. రమ్మని పంపుతాడు, పట్టించుకోడు. డాన్సులు చేసి రోజులు వెళ్ళిపోయింది. ఆయన పట్టించుకోవట్ల.
ఇక మేనకని పంపితే మేనక కూడా డ్యాన్సులు చేసి ఓడిపోద్ది. ఇంకా వెళ్ళిపోతుంటే అప్పుడు మేనక ఏం చేస్తుంది, తెలివిగా చేయాలి అని చెప్పి ఈయనకి సేవలు చేసి, ఈయనకు పూజలకు పుష్పాలు అన్నీ కొట్టడాలు, ఈయనకు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తే ఆమె మీద లవ్ పుడుతుంది ఈయనకి, విశ్వామిత్రుడికి. హుహు. మొత్తం తపశ్శక్తి అంతా పోయింది. అప్పుడు ఈ ఈ మేనకతో కాపురం చేస్తాడు. వాళ్ళకి పుట్టిందే శకుంతల. ఆ శకుంతలే దుష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. వాళ్ళ సంతానమే భరతుడు. ఆ భరతుడి యొక్క వంశమే మనందరం కూడా. అందువలన ఇంత లింక్ ఇండియాను ఆహా! పరిపాలించిన భారతదేశం ఎందుకొచ్చింది, భరతుడి నుంచి వచ్చింది పేరు. ఆహా! ఇప్పుడు చూడు అసలు స్టోరీ. ఇప్పుడు ఈ ఈ యొక్క విశ్వామిత్రుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తులు అంటే, మేనక గైడెన్స్ ఇచ్చింది దగ్గరుండి, అప్సరస. హ్మ్. మ్యా ఆయన ఏం చేశాడు విశ్వామిత్రుడు, తపస్సు చేసాడు కదా! తపస్సు చేసేసి యెస్, నేను ఇంక నన్ను బ్రహ్మదేవుడు వచ్చాడు, "ఆపేరా బాబు నీ తపస్సు ఎక్కువైపోయిందని, నువ్వు రాజర్షివయ్యావు" అంటాడు. "నో, నో రాజర్షి, ఐ వాంట్ టు బికమ్ బ్రహ్మర్షి" అంటాడు. ఎంత చెప్పినా నేను బ్రహ్మర్షి అవ్వట్లేదని బ్రహ్మదేవుడు చెప్తే, ఇంకా తపస్సులు ఎక్కువ చేసేస్తుంటే, అప్పుడు వశిష్ఠుడే చెప్పాలిరా బాబు నువ్వు, మేము చెప్పకూడదు అంటే, వశిష్ఠుడి మీద ఎనిమిటీ పెట్టేసుకొని అస్తమానం ఇతను ఏం చేస్తాడంటే, రాజర్షి మంచి తపశ్శక్తి వచ్చిన తర్వాత త్రిశంకుడు అనేటటువంటి వాడు ఇక్ష్వాకుల వంశంలో ఉన్నటువంటి అతను ఏం చేస్తాడంటే, ఆయనకు ఒక విచిత్రమైన కోరిక పుడుతుంది. ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళిపోవాలంటాడు. హ్మ్. అప్పుడు ఇంద్రుడు నో రూల్స్ ఒప్పుకోవు, ఎవరైనా సరే చచ్చిపోయి మనం చేసిన పుణ్యం ఉంటేనే స్వర్గానికి వెళ్ళాలి, హ్మ్. లేకపోతే కుదరదు. అంటే నో కుదరదు వెళ్ళాలి అని చెప్తే వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తే కుదరదని చెప్తాడు హ్మ్. వశిష్ఠ మహర్షి. ఈ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, స్వామి నన్ను బొందుతో స్వర్గానికి పంపించాలి శరీరంతో అంటే కుదరదని చెప్తాడు. వశిష్ఠుడు అలాగే చెప్పాడు, మీరు అలాగే చెప్తున్నాడు సార్ అనగానే, వశిష్ఠుడి మీద కోపం కదా విశ్వామిత్రుడికి, ఏంటి ఆయన పంపనన్నాడా, అయితే నేను పంపిస్తాను కమాన్ అని చెప్పేసి తన తపశ్శక్తి అంతా దారబోసి త్రిశంకుడిని స్వర్గానికి పంపించేస్తాడు. హుహు. పంపించేసరికి ఇంద్రుడు ఏం చేస్తాడు, ఎవడ్రా నువ్వు శరీరంతో వచ్చావు, యూజ్లెస్ ఫెలో అని మనల్ని చాలా నీచంగా చూస్తారు వాళ్ళు. కుళ్ళిపోయిన శరీరం పెట్టుకొని వాసన వచ్చేస్తుంది, స్టూపిడ్ ఫెలో గెట్ అవుట్ అని ఆయన వెనక్కి పంపించేస్తాడు. ఇలాగా తిరోగమనంతో ఇలా తల కిందకి పెట్టేసి కాళ్ళు పైకి పెట్టేసి కిందకు వచ్చేస్తాడు. విశ్వామిత్ర నన్ను రక్షించు అంటే, అక్కడే ఆగు అని చెప్పేసి అక్కడేం చేస్తాడు, ఆయన కోసం వేరే స్వర్గాన్నే సృష్టించేస్తాడు. ఎవరు, విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో. దాన్నే ఆహా! త్రిశంకు స్వర్గం అంటారు. ఆ తర్వాత దేవతలందరినీ సృష్టించేస్తాడు, నవగ్రహాలను సృష్టించేస్తాడు, వేరే కొత్త కొత్త వాళ్ళని, అష్టదిక్పాలకులను అందరినీ. అలాగే బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి వస్తువును కూడా సృష్టించేస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తెల్ల వంకాయ సృష్టించాడు, నల్ల వంకాయ విశ్వామిత్రుడు సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఆవును సృష్టిస్తే గేదెని ఈయన సృష్టించాడు, అది పాలిస్తుంది ఇది పాలిస్తుంది. అలాగే సొరకాయ అనపకాయ రౌండ్గా ఉన్నది ఆయన సృష్టిస్తే, పొడుగ్గా ఉన్నది విశ్వామిత్రుడు. డూప్లికేట్ ప్రతిదీ ఉందన్నమాట బ్రహ్మదేవుడికి. ఆహా! అలాగే సూర్య గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ సృష్టిస్తే ఈ బూడిద గుమ్మడికాయ ఆయన సృష్టించాడు. అన్నిట్లికి డూప్లికేట్ సృష్టిలో ఉంటుంది. మనకి హ్మ్. ఏది కూడా లేకుండా బ్రహ్మదేవుడే భయపడిపోతాడు ఈ అంత తపశ్శక్తికి, విశ్వామిత్రుడి తపశ్శక్తికి. హ్మ్. అప్పుడు ఇంద్రుడిని కూడా ఇంకొకరిని సృష్టించేసే ఇంద్ర సింహాసనాన్ని కూడా సృష్టించేసి కూర్చోపెట్టేయబోతుంటే, అప్పుడు ఇంద్రుడు వచ్చి క్షమాపణ అడిగితే, పోన్లే అని నోరు మూసుకొని పో అని చెప్పేసి ఇంద్రసింహాసనం వదిలేసి, ఇంద్రుడిని వదిలేసి, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి త్రిశంకు స్వర్గం. మనం ఇప్పుడు వంకాయలు బెండకాయలు మనం ఎలా చూస్తున్నామో, విశ్వామిత్ర సృష్టి, బ్రహ్మ సృష్టి అవన్నీ ఉన్నాయి. హ్మ్. అలాగే త్రిశంకు స్వర్గం కూడా ఉంది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది ఈ శక్తి అంటే, మేనక అప్సరస గైడెన్స్ ఇచ్చింది. ఇలా చేయి, నువ్వు గాయత్రి మంత్రాన్ని జపం చెయ్యి, ఇలా చేస్తూ వస్తుంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ విల్ బి ఏ ఉమెన్. హ్మ్. అందువలన విశ్వామిత్రుడంతా టాప్ అయిపోయడానికి కారణం మేనక, అదే అప్సరస. ఆ అప్సరస సాధనే మనం ఫ్రీగా మన ప్రేక్షకులకు చెప్పేస్తున్నాం. ఇలా హ్మ్. చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, అప్సరస సాధన చేయడం వల్ల బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్గా మారిపోతుంది. హ్మ్. అండ్ 50 ఇయర్స్ వచ్చిన 16 ఇయర్స్ టీనేజ్ అమ్మాయిలాగా, 14 ఇయర్స్ టీనేజ్ అమ్మాయిలాగా, 16 వరకు కదా, 17, 18, 19 టీనేజ్ అమ్మాయిలా తయారైపోతారు. హ్మ్. అండ్ వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి గ్లాన్స్, ఆ గ్లామర్, ఆ గ్రాండర్, ఆ పేరు, ఆ ఎనర్జీస్, మొత్తం ఆ శక్తులు కూడా వచ్చేస్తాయి. హ్మ్. అందువలన ఇది ఎలా చేయాలి, నియమాలు అడిగావు కదా, హ్మ్. ఏమి ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. మామూలుగా ఒక అత్యంత తక్కువ టైంలో 41 డేస్లో వీళ్ళకి వచ్చేస్తుంది అయ్యప్ప దీక్షలాగే. హ్మ్. ఈ 41 డేస్లో వీళ్ళు బ్రహ్మచర్యము, నేల మీద పడుకోవడము, సాత్విక ఆహారము, ఒంటిపూట వచ్చేయడము, రాత్రులు సాధన చేయాలి. మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని, మర్రి ఆకులు తెచ్చుకొని, వీలుంటే మర్రి చెట్టు చిన్నది ఇంట్లోనే వేసుకోవాలి. బయటకెళ్ళి చేస్తే మంత్రగాడు అనుకుంటారు మనల్ని. కాబట్టి మర్రి చెట్టు, చిన్న చెట్టుని విత్తనం వేసుకొని మన ఇంట్లోనే పెట్టుకొని, అది లేనోళ్ళు వదిలేసేయండి, మామూలుగా జపం చేసుకోవచ్చు. ఓం సింపుల్ మంత్రం, ఓం మేనకాయ నమః, ఓం యక్షిణ్యాయ నమః, ఓం తిలోత్తమాయ నమః, ఓం అప్సరసాయ నమః, అప్సరస సాధన అంటారు, ఓం రంభాయ నమః, ఓం
ఊర్వశ్యై నమః ఇలాగా ఈ మంత్రాలతో మనం ఏ దేవత కావాల్స్తే ఆ దేవతని మనం చేసుకున్నట్లయితే ఆ అప్సరస్‌ని వితిన్ 7 డేస్‌లో వచ్చేస్తది. సౌండ్ ఎనర్జీ ఆమె, లైట్ ఎనర్జీ ఆమె. హుహు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఏ బ్యూటీ పార్లర్‌లకి వెళ్ళక్కర్లేదు. లక్షల రూపాయలు ఏమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. హ్మ్. బోలెడుమంది ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే 'మహేష్ బాబు', 'నాగార్జున' కనుక మనం చూడండి. వాళ్ళు 'మహేష్ బాబుకి' వాళ్ళ పిల్లలు పెద్ద సితార పెద్దదైపోయినా ఇంకా చిన్న ఏజ్ లాగా కనబడుతున్నాడు. హ్మ్. 'నాగ చైతన్య' వీళ్ళంతా ఉన్నా 'నాగార్జున' ఇంకా స్లిమ్‌గానే ఉన్నాడు. వీళ్ళంతా తెలియకుండా అప్సరస సాధనలు చేస్తారనమాట. ఎలా అంటే ఫ్రీక్వెన్సీని డౌన్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం. మనం 350 హ్యూమన్ బీయింగ్‌కి 350 హెర్ట్జ్ ఉందనుకో ఫ్రీక్వెన్సీ. హ్మ్. మనము ఒక అమ్మవారు ఆదిపరాశక్తి కనకదుర్గమ్మని చేయాలనుకుంటే అనుకుందాం ఒక 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రావాలి. ఆవిడ ప్రోటోకాల్ చాలా కష్టం కదా! ఆదిపరాశక్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంతా పెద్ద దేవుళ్ళు. హ్మ్. వీళ్ళను ప్రసన్నం చేసుకోవాలంటే ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్‌కి, సీఎంకే ప్రోటోకాల్ ఉంటది. వీళ్ళెలా ప్రోటోకాల్ వాళ్ళు మన అనుగ్రహించడానికి మన మీద దయ తలిచి భూమి మీదకి రావాలి తప్ప, మనం వాళ్ళని పట్టుకోలేం. హ్మ్. కాబట్టి వాళ్ళ దగ్గర అసిస్టెంట్స్ ఈళ్ళు. హ్మ్. ఈళ్ళు ఈజీ డాన్సర్స్ వాళ్ళు. అందువలన వీళ్ళని ఈజీగా దొరికేస్తారు మనకు. అందువలన మనం వీళ్ళకి ఈ తక్కువ ఎనర్జీస్ ఒక 720 హెర్ట్జ్ ఉన్నటువంటి వాళ్ళనుకో ఈ అప్సరస. వీళ్ళు చేస్తే 7 డేస్, 21 డేస్‌లో వస్తారు. ఇక్కడేంటంటే బ్రహ్మచర్యం అనేది ఒక 7 డేస్, 10 డేస్ అంటే ఈ ఆడపిల్లలు చేసేటప్పుడు వాళ్ళ భర్తలు ఊరుకోరు కదా! ఏంటి పిచ్చి పూచలు ఇవన్నీ అంటారు. సీక్రెట్ సాధన చేయాలి ఇవంతా కూడా. ఎందుకంటే నేను సాధన చేస్తున్నానంటూ ఊరందరికీ చెప్తే వాళ్ళంతా డిస్కరేజ్ చేస్తారు. సో, హ్మ్. మనం ఎవరికీ ఏమి హాని చేయట్లేదు. వీఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడెస్ హ్మ్. ఊర్వశి. అందుకని వాళ్ళంతా అప్సరస దేవతలు అద్భుతమైనటువంటి జుట్టు కూడా పెరిగిపోద్ది. జుట్టు ఊడడం కూడా ఆగిపోద్ది. హుహు. కావాల్సి ఇవన్నీ కూడా చేసుకోవాలా. ఇప్పుడు బ్యూటిఫుల్‌గా ఉన్నటువంటి అమ్మాయిలంతా గతంలో వాళ్ళంతా సాధన చేసొచ్చినటువంటి వాళ్ళే మర్చిపోతారు. అందువల్లనే బాలసుబ్రహ్మణ్యం గారిని, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారిని, ఘంటసాల గారిని ఇప్పుడు కూడా గంధర్వులు అంటాం. హ్మ్. మరి గంధర్వులే మరి. గంధర్వ లోకం నుంచే వచ్చారు వాళ్ళు. హ్మ్. అండ్ సినిమా స్టార్స్, హీరోయిన్స్ అంతా కూడా స్టార్స్ అంటాం. ఎందుకంటాం? పైనున్నటువంటి ఆకాశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే క్రిందకి దిగి కొంతకాలం ఈ భూమి మీద ఉండి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. హ్మ్. సో, తప్పకుండా ఈ అప్సరసలున్నాయి. దైవం మంత్రాధీనం. దేవుడెప్పుడు కూడా మంత్రానికి బద్ధుడై ఉంటాడు. హ్మ్. మంత్రం గుర్వాధీనం, బ్రాహ్మణాధీనం అన్నారు. హ్మ్. కాబట్టి మనం ఏ మంత్రంతో ఏ దేవుడినే కాదు దెయ్యాన్ని పిలిచినా సరే అది రావాలి. అది నియమం, సృష్టి నియమం. హ్మ్. దాక్షాయణి అని పిలిస్తే నువ్వు పలుకుతావు. హ్మ్. అలాగే మేనకాయై నమః ఓం మా మేనక అంటే పలుకుద్దామె. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలనమాట. చేసుకుంటే బ్రహ్మాండంగా మనల్ని బ్లెస్ చేస్తుంది. అప్సరస సాధనలో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందరూ హ్మ్. చేసేయొచ్చు. ముఖంలో ఇప్పుడున్నటువంటి టాప్ అందగత్తెలంతా గూడా వాళ్ళు ఈ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జీరో సైజ్‌కొచ్చినోళ్ళు వీళ్ళంతా అలా చేసినోళ్ళే. పైకి చెప్పరు అవన్నీ. అంతే హ్మ్. అమ్మ. ఖచ్చితంగా గురువుగారు. నైవేద్యం గూడా హ్మ్. సింపుల్‌గా పెద్ద పెద్ద భయంకరమైన నైవేద్యాలు పెట్టక్కర్ల. చిన్న బెల్లం ముక్క పెట్టొచ్చు. హుహు. తర్వాత మనతో ఆమె ఎనర్జీ ఆ సౌండ్స్, ఆ సింబల్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు ఆ తిలోత్తమ సాధన చెప్తున్నాను. హ్మ్. తిలోత్తమ మా గురువుగారు ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఎందుకంటే అన్ని రకాల దేవతల్ని చేయించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే భువనేశ్వరి అమ్మవారి దగ్గరికి స్టెప్ బై స్టెప్ వెళ్తాం అమ్మవారి దగ్గరికి. ఓకే. అప్పుడు తిలోత్తమ అనేటటువంటి నేను సాధన చేసేసి ఆపేశాను. ఒకరోజు ఒక అమ్మాయి ఫోను చేసింది. హ్మ్. ఫోను చేసి, "ఎవరమ్మా?" అంటే, "నా పేరు తిలోత్తమ" అంది. హ్మ్. ఇదేమిట్రా బాబు తిలోత్తమ చేస్తుంటే తిలోత్తమ ఫోను చేసిందనుకున్నా. తర్వాత "ఏంటమ్మా ఏం కావాలంటే" నా క్వెషన్ నాకే చెప్తుంది. ఏమంటుంది, "గురుగారు నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని. నా పేరు తిలోత్తమ. నా పేరు అసలు పేరు స్వరూప. అయితే నేను తిలోత్తమ సాధన చేయాలని నేను 30, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు కుదరడం లేదు. తర్వాత నాకు ఏం కావాలి నీకు అంటే నేను మళ్ళీ ఎంత ఏజ్ వచ్చినా సరే నేను చిన్న ఏజ్ లాగా అయిపోవాలా, ఆ ఎనర్జీస్ కావాలా, ఆ ఆనందం కావాలా, ఆ రూపం కావాలా అంది. మరి చేసుకో అయితే మంత్రం చేసుకుంటే చాలా ఎక్కువ సేపు పడుతుంది కదా! అందుకని నాకు ఏదైనా తంత్రం విధానం కావాలంటే నువ్వు చేస్తావు. నువ్వు చేయడం ఈజీ. కానీ నమ్మకం ప్రధానం ఇక్కడ. ఆ హ్మ్. అమ్మాయి అలాగే చేసుకుంది. ఆ అమ్మాయి మెడ్రాస్‌లో బ్రహ్మాండంగా విజయాలు సాధించిందంట తిలోత్తమ అమ్మవారితో. అంటే మనం ఏ ఎనర్జీని పట్టుకొని, ఏ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తామో, ఆ ఎనర్జీ రెసిప్రొకేట్ చేస్తుంది. మనం హుహు. తలుచుకుంటాం అనుకో దట్ ఈస్ కాల్డ్ యాస్ టెలిపతి అంటాం. హ్మ్. ఇప్పుడు మనం అప్సరసలని కూర్చొని అప్సరస ఓం మేనకాయ నమః అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా లొకేట్ చేస్తారు. వీళ్ళు అలాగే గురుమండలంలో గురువుగారి గురించి మనకెవరో తెలీదు ఆ గురువుగారు. హ్మ్. హ్మ్. పరమహంస యోగానందజీ, పరమహంస యోగానందజీ అని మనం అంటుంటే మహావతార్ బాబాజీ అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఆ విధంగా ఈ తిలోత్తమ అమ్మవారు కూడా మనకు రెస్పాండ్ అవుతుంది అప్సరసలంతా కూడా.
కాబట్టి వీళ్ళు మహిళల ఇష్టం, వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవచ్చు. మంత్రాలు కూడా సింపుల్, నో నియమాలు. ఈ బ్రహ్మచర్యం అన్ని పెట్టుకుంటే హస్బెండ్ అబ్జెక్షన్స్ ఉంటాయి కూడా, అవి కూడా అవసరం లేదు. అండ్ వీళ్ళకు ఉన్న ఎమికబిలిటీని బట్టి చేసుకోవచ్చు అమ్మా. ఖచ్చితంగా గురుగారు, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.